తెలంగాణ రాజకీయాలు ఇక అసలైన వేడి మొదలు కాబోతుందా? గత రెండేళ్లు ఒక లెక్క, రాబోయే మూడేళ్లు మరో లెక్క అని గులాబీ శ్రేణులు సంకేతాలిస్తున్నాయా? కరీంనగర్ నుంచి కన్యాకుమారి దాకా వినిపించిన కేసీఆర్ పేరు మళ్ళీ క్షేత్రస్థాయిలో మార్మోగనుందా అంటే అవునని అంటున్నాయి ప్రస్తుత పరిస్థితులు. 21న జరగబోయే కీలక సమావేశం తర్వాత పార్టీ భవిష్యత్ కార్యాచరణపై క్లారిటీ రాబోతుంది. ఓటమి తర్వాత కొంతకాలం ఫామ్ హౌస్కే పరిమితమైన కేసీఆర్ ఇప్పుడు పూర్తిస్థాయి యాక్టివ్ పాలిటిక్స్లోకి రాబోతున్నారు. గత కొద్ది రోజులుగా అనారోగ్య కారణాలతో వైద్య పరీక్షల కోసం హైదరాబాద్కు వచ్చి వెళ్తున్న ఆయన ఇప్పుడు శారీరకంగా మానసికంగా సిద్ధంగా ఉన్నారని సమాచారం. కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరై తన వాదనను బలంగా వినిపించిన తీరే ఇందుకు నిదర్శనమని కూడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక కాంగ్రెస్ వైఫల్యాలే అస్త్రాలుగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై శంఖం పూరించేందుకు కూడా కేసీఆర్ సిద్ధమైనట్లుగా తెలుస్తా ఉన్నది. కృష్ణా గోదావరి జలాలపై తెలంగాణ హక్కుల కోసం పెద్ద ఎత్తున ఉద్యమానికి రూపకల్పన చేస్తున్నారు. 6 గ్యారంటీలు, రైతు రుణమాఫీలో జరుగుతున్న జాప్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. గడిచిన 2 ఏళ్లు ఒక లెక్క, రాబోయే 3 ఏళ్లు మరో లెక్క అనేది ఇప్పుడు బీఆర్ఎస్ వర్గాల్లో వినిపిస్తున్న నినాదంగా చెప్పుకోవచ్చు. ఇకపై కేసీఆర్ తెలంగాణ భవన్లో క్యాడర్కు నిరంతరం అందుబాటులో ఉంటారని తెలుస్తోంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు కూడా ఇప్పుడే పునాది వేయబోతున్నారు. ఇక పాత కేసీఆర్ కంటే మరింత దూకుడుగా ప్రజల పక్షాన నిలబడే నేతగా తనలో మార్పును కేసీఆర్ చూపించబోతున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఫైనల్గా 21వ తేదీన జరగబోయే కీలక సమావేశం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మలుపు తిప్పబోతుంది. కేసీఆర్ ఇచ్చే క్లారిటీతో గులాబీ దళం ఏ మేరకు పుంజుకుంటుందో చూడాల్సిందే. సో చూస్తూనే ఉండండి లెజెండ్ టీవీ.